కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో ఇరుకులో విశాలతను కలుగు చేస్తాడు. ఇరుకైనటువంటి సమయంలో, స్థలములో దేవుడు మనకు విశాలతను అనుగ్రహిస్తాడు. కొన్ని సందర్భాల్లో విశాలతలో కూడా దేవుడు ఇరుకును కలుగు చేస్తాడు. సమరయ పట్టణంలో ఫిలిప్పు అద్భుతమైన సేవ చేస్తున్నాడు. ఆ పట్టణం అంతా కూడా కదిలించబడింది. ఆ పట్టణంలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు ఫిలిప్పు ప్రకటించినటువంటి సువార్త శక్తికి తాళలేక అక్కడ ఉన్న ప్రజలను పట్టిన అపవిత్రాత్మలు విడిచిపెట్టి పోయెను. ఓ మనిషి అపవిత్రంగా జీవించడానికి ప్రధాన కారణము అపవిత్రాత్మ. ఈరోజు మనలో ఎవరైనా అపవిత్రంగా జీవిస్తున్నా, అపవిత్రంగా చూస్తున్నా, అపవిత్రంగా ఆలోచిస్తున్నా, అపవిత్రంగా మాట్లాడుతున్నా, అపవిత్రంగా తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నా, దీని అంతటికీ కారణం ఏమిటంటే అపవిత్రాత్మ. పవిత్ర ఆత్మ మనిషికి పవిత్రతను అనుగ్రహిస్తుంది. పవిత్ర ఆత్మ మనిషి పవిత్రంగాను జీవించటానికి, పవిత్రంగా ఆలోచించడానికి, పవిత్రంగా చూడటానికి, పవిత్రంగా బ్రతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మరి అపవిత్రంగా జీవింపచేసేది ఎవరు? అపవిత్రాత్మ. ఎవరైనా అపవిత్రాత్మకు లోబడుతున్నట్లయితే, లొంగుతున్నట్లయితే, చోటిస్తున్నట్లయితే వారు సాధారణంగా అపవిత్రంగా జీవిస్తారు. ఈరోజు మనలో ఎవరైనా అపవిత్రంగా జీవిస్తున్నట్లయితే వినండి, మీలో అపవిత్రాత్మ ఉన్నాడు లేదా అపవిత్రాత్మకు మీరు చోటిస్తున్నారు. మీలో అపవిత్రాత్మ ఉన్నంత వరకు, అపవిత్రత ఉన్నంత వరకు సంతోషము, సమాధానము ఉండనే ఉండదు. ఎందుకని? దుష్టులకు నెమ్మది ఉండదని బైబిల్ సెలవిస్తుంది. అపవిత్రంగా జీవించే వాళ్ళు దుష్టుడైనటువంటి సైతానుకు చోటిస్తున్నారు. సైతానుకు చోటిచ్చేటటువంటి వాళ్ళు ప్రశాంతంగా జీవించటము సాధ్యం కాదు. సైతానుకు చోటిచ్చేటటువంటి వాళ్ళు ఆత్మీయంగా, స్థిరంగా, బలంగా జీవించడం సాధ్యం కాదు. మాటి మాటికి వారు వంగిపోతూ ఉంటారు, సాతానికి లొంగిపోతూ ఉంటారు, దేవుని నామాన్ని అవమానపరుస్తూ ఉంటారు.